ఉపాధ్యాయ సంఘాల తీరుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో విద్యాశాఖలో తలెత్తిన వివాదాస్పద అంశాలను బుటంకిస్తూ ఆయన ఉపాధ్యాయ సంఘాలపై కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన టీయూటీఎఫ్ 5వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యా విధానాలపై చర్చలను పక్కన పెట్టి పైరవీలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని ఆక్షేపించారు. వ్యతిరేకత రాకముందే ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలకంత తీరిక ఉండలేదు. విద్యా విధానం పైన చర్చించే తీరిక గాని, విద్యా విధానం పైన ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విషయంలో గాని ఆ తీరిక లేక ఎంతసేపు కార్యాలయాల చుట్టూ తిరగడం, కౌన్సిలింగ్ పెట్టమని అడగడం, కౌన్సిలింగ్ పెడితే వందల మంది వచ్చి డిఈఓ ఆఫీసులలోనే ఉండడం, పాఠశాలలకు పోకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక జిల్లాకు సంబంధించిన ఒక డిఈఓ పైన అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఒకసారి పత్రికా విలేకరుల సమావేశం మరీ పెట్టి ఇక్కడ అవకతవకలు జరిగిన వీరిపైన చర్య తీసుకోవాలని చెప్పారు. అదే డిఈఓ పైన చర్య తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు అవే ఉపాధ్యాయ సంఘాలు మళ్ళా వచ్చి ఈయన బాగా చేశాడండి, ఈయన చర్య తీసుకోవద్దని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉంటే ఉపాధ్యాయ సంఘాలకు ఉండే గౌరవం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కొరకు ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, ఇది డ్రాప్ చేయమనో లేకుంటే ఆయనకి ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి, ఆయనకి ఇంక్రిమెంట్లు ఇప్పించమని తిరుగుడమే ఎక్కువ అవుతున్నది తప్ప ఒక ప్రధానమైన ఇష్యూని తీసుకొని ఇది సాల్వ్ చేయాలి, ఇది ఉపాధ్యాయ సంఘానికి సంబంధించింది, మొత్తం ఉపాధ్యాయులకు సంబంధించింది, లేకుంటే ఇది విద్యా విధానానికి తోడ్పడే విషయం అని చెప్పి మరి ఈ మధ్య కాలంలో ఆందోళన చేసిన కార్యక్రమాలు మాత్రము నాకు కనిపించడం లేదు. నేనేమంటానంటే మనం ఒప్పుకోకున్నా ప్రజలలో మన పట్ల కొంత వ్యతిరేకత వస్తుంది. అది ఇంకా తీవ్ర రూపం దాల్చకముందే మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను కూడా మీతో చప్పట్లు కొట్టించుకునే విధంగా మాట్లాడవచ్చు, కానీ వాస్తవ పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్ని సమస్యలు ప్రభుత్వ విధానాల వల్ల తలెత్తి ఉండవచ్చు, కొన్ని సమస్యలు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల తలెత్తి ఉండవచ్చు, కొన్ని సమస్యలు మన ప్రవర్తన వలన కూడా తలెత్తుతున్నాయి. మన ప్రవర్తన వల్ల తలెత్తుతున్న సమస్యలను సాధ్యమైనంత మేరకు మనం తగ్గించే ప్రయత్నం చేయాలని మాత్రమే మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయండి. స్థానికంగా ఆ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా, ఆ పాఠశాలలో టీచర్స్ లేకున్నా ఆ వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి దీన్ని సరిచేయవలసిన అవసరం ఉన్నది, లేకుంటే మేము పని చేయలేకపోతున్నామని చెప్పండి. కానీ ఎక్కడైతే మీరు పని చేయాలో, ఎక్కడైతే మీరు 4 క్లాసులు తీసుకోవాలో, ఎక్కడైతే మీరు ఇన్ టైం పోవాలో మీరు అప్ అండ్ డౌన్ చేసిన నేను దాని అభ్యంతరం చెప్పడం లేదు. ఒకవేళ స్కూల్లో సరైన ఎన్రోల్మెంట్ లేకపోతే గ్రామంలో ఉన్న పెద్దలతో కలిసి ఎన్రోల్మెంట్ చేయించడం, తర్వాత మనం చెప్పే పాఠాలు కూడా పిల్లలకు ఏ మేరకు అవి ఎక్కుతున్నాయి, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయని కూడా ఉపాధ్యాయునిగా మనం పరిశీలించవలసిన అవసరం ఉన్నది.